సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటన ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ లబ్ధిదారుల నుండి ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులను స్వీకరించిన మంత్రి దామోదర పాల్గొన్న జిల్లా కలెక్టర్ శరత్, ఆర్జీఓ వెంకటరెడ్డి, మండల ప్రజాప్రతినిధులు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు. ప్రజలు తీర్పిచ్చి సరిగా నెల రోజులవుతున్నది. పోయిన నెల 3వ తారీఖు ఓ మార్పు కోసం ప్రజలు తీర్పిచ్చారు. అందులో కాంగ్రెస్ పార్టీ ఆనాడు అభయహస్తం పేరిట 6 గ్యారంటీలు అని చెప్పి ముందుకొచ్చింది. ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది 10 లక్షలకు చేసింది ప్రభుత్వం. ఇంకా 4 గ్యారంటీలు కూడా కాంగ్రెస్ కట్టుబడి ఉన్నది. గృహలక్ష్మి, పేదవారికి ఇల్లు ఇవ్వాలి, దానికి తోడు ఇళ్ళ జాగలు ఇవ్వాలి. ఎవరికైతే ఇళ్ళ స్థలాలు లేవో వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి, పేదోళ్ళకు ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి అని చెప్పేసి, గృహజ్యోతి 200 యూనిట్ల వరకు. గతంలో ఈ రకైతే లేదా ఇంద్రమ్మ పేరు మీద పేదవాళ్లకు ఇంటి కరెంటు ఉచితంగా ఉండెనో అదే పద్ధతిలో మళ్ళీ గృహజ్యోతి అని చెప్పి పథకాన్ని అమలు చేయాలని చెప్పి, చేయూత పెన్షన్ల పథకము, రైతు భరోసా అనేది, ఈ రకంగా ఒక్కొక్క పథకాన్ని అంచెలంచెలుగా ఆచరణలోకి తీసుకురావాలి. కౌంటర్లలో మీరు దరఖాస్తులు ఇచ్చి రసీదు తీసుకోండి. రాబోయే కాలంలో అసలైన లబ్ధిదారునికి లాభం చేకూర్చే విధంగా, వారిని కాపాడుకునే విధంగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నది. ఈ 6 గ్యారంటీలు అనేది ఆనాడు సోనియా గాంధీ ప్రకటించారు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇవి అమలు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. కనుక మీ అందరూ కోరేది ఒకటి, అందరూ మీ దరఖాస్తులు కౌంటర్లో ఇవ్వండి. ఆ కౌంటర్లో ఇచ్చిన దరఖాస్తులని పరిశీలిస్తాము, న్యాయం చేస్తాము, మన ప్రాంతంని అభివృద్ధి చేసుకుందాం. ప్రధానంగా రోడ్ల వ్యవస్థ చాలా దీనంగా ఉన్నది. ఇంతకుముందే మీ సర్పంచ్ గారు అన్నారు, మాకు 2 అటువైపు ఇటువైపు పెద్ద డ్రైన్లు కావాలి మా గ్రామానికి అని చెప్పారు. అది R&B డిపార్ట్మెంట్కు చెప్పి ఆ 2 డ్రైన్లు కట్టిస్తాను, నిర్మించేదా మంజూరు చేసే విధంగా నా కృషి ఉంటుంది. దానికి తోడు ప్రధానంగా ఈ రోడ్లు మన మండలంలో చాలా దీనంగా అధ్వానంగా రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్ల మరమ్మత్తు చేపియాలి. మళ్ళీ మనము ఆ రోడ్ల మరమ్మత్తు చేపిస్తాము. దానికి తోడు గతంలో 450 ఎకరాలు ఈ శివారులో వక్ ప్రాపర్టీలో వక్ భూములలో మీకు హక్కుండే, కానీ హక్కు లాక్కునే ప్రయత్నం చేసారు. మనం కోర్టుని ఆశ్రయించినాము. కోర్టు ద్వారా స్టే తీసుకొని మళ్ళీ ఈరోజు మీకు రైతు బంధు వస్తున్నది కనుక మళ్ళీ సర్వే చేయించాలి, మీకు సంపూర్ణంగా హక్కులు కల్పించాలి. దానికి తోడు ప్రధానంగా ఇంకో సమస్య ఉన్నది, బీసీలకు సంబంధించిన శ్మశాన వాటికి ఇక్కడ లేదు అని చెప్పి ఒక దరఖాస్తు వచ్చింది నాకు. సర్పంచ్ గారు కూడా ప్రస్తావించారు. దాన్ని కూడా సర్వే చేయించి కలెక్టర్ గారికి చెప్తున్నారు. ఇక్కడ సర్వే చేయించి ఎక్కడైతే ప్రభుత్వ భూములతో 1 ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు తక్షణమే ఆ బీసీలకు సంబంధించి శ్మశాన వాటికని మనము కేటాయించాలని చెప్పి నేను కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాను. ఇక ఎస్సీ కమ్యూనిటీ హాల్ అనేది మాకు కావాలి 20-25 లక్షలతోటి అని చెప్పి ఒక కోరిక ఉన్నది. బీసీ కమ్యూనిటీ హాల్ కూడా కావాలని చెప్పినది. తర్వాత ఇవి ప్రధానమైన అంశాలు మన గ్రామానికి సంబంధించి. ఇప్పుడు పిఎస్సి ఉన్నదా, 24 గంటల ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉన్నదా ఇక్కడ? ఇది 24 అవర్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. దానికి తోడు మనకు ఈ కర్చలు సింగం ప్రాంతంలో కూడా
ఒక దవాఖానా కావాలి, ఆ దవాఖానను కూడా మంజూరు చేసే దిశగా నా కృషి ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా రోడ్ల నిర్మాణము, ఆసుపత్రుల నిర్మాణము, స్కూల్ జాగని మనం కాపాడుకోలేకపోయినాం. స్కూళ్ళ జాగని మనం కాపాడుకోలేకపోయినాం. ఇది అక్రమాలకు గురైంది, కబ్జాకు గురైంది. బాధ అనిపిస్తుందో తెలిస్తే. ఏదున్నా ప్రభుత్వ భూములు కాపాడుకోవాలి, మీకు ఇండ్ల ప్లాట్లు ఇవ్వాలి, ఇండ్లు మంజూరు చేయాలి, భార్యాభర్తలకు పెన్షన్లు ఇవ్వాలి. ప్రధానంగా మన రోడ్లే కానీ, సబ్స్టేషన్లే కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ ఇవి మనం మంజూరు చేసుకొని పేదవారికి అవసరం ఉన్న ఇండ్లు, పెన్షన్లు, గృహలక్ష్మి, గృహజ్యోతి ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మీకు అందిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ మీ అందరికీ రుణపడి ఉంటాము. వచ్చే 5 ఏళ్ళు మీకు సేవ చేస్తాము. మరియు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.